अस्सलाम वालेकुम వెల్కమ్ టు హ్యాపీ వ్లాగ్స్। ఈరోజు మనం పొద్దున్నే బయలుదేరిపోయామండి బండి వేసుకొని। చూసారా ఇప్పుడు టైం వచ్చేసి మనకి మార్నింగ్ 6 అవుతుంది। ఇంత పొద్దున్నే బండి వేసుకొని రావడానికి ఒక రీజన్ ఉందండి। ఎలాగో బక్రీద్ పండుగ వస్తుంది కదా, దానికోసం మనం గొర్రెలు తీసుకోవడానికి వెళ్తున్నాం। మార్నింగ్ పూట వెళ్తే అవి కొంచెం ఫ్రెష్గా ఉంటాయి, తర్వాత అవి ఫామ్స్లో వెళ్ళిపోతాయి తినడానికి, మళ్ళీ ఈవినింగ్ అయిపోయింది వచ్చేసరికి। ఇది యనమల కుదురు పులిపాకకి వెళ్ళే రోడ్ అండి। ఒకప్పుడు చూసారు ఇక్కడ అసలు రోడ్డే ఉండేది కాదు, అసలు ఎంత డేంజరస్గా ఉండేదో రోడ్డు। 1 ఇయర్ అవుతుంది రోడ్డు వేసి, ఇప్పుడు కొంచెం హాయిగా ఉంది వెళ్ళేటప్పుడు, లేకపోతే ఎంత భయం వేసేసిద్దో ఈ రోడ్ మీద వెళ్ళాలంటే। మళ్ళీ ఇదే రోడ్లో బస్సులు కానీ లారీలు కానీ ట్రాక్టర్స్ కానీ అసలు ఎంత స్పీడ్గా వచ్చేస్తాయో, అసలు చాలా డేంజరస్గా ఉండేది। ఎక్కడ కాలువలో పడిపోతామో అని సరిగ్గా ఉండేది కాదు, కానీ ఇప్పుడు చూడండి చాలా బాగుంది రోడ్, చాలా పీస్ఫుల్గా ఉంది। మొత్తం పొలాల మధ్యన ఇక్కడ చాలామంది వాకింగ్ కూడా చేస్తున్నారు, చాలా బాగుంది క్లైమేట్ కూడా। ఈరోజు మార్నింగ్ వచ్చాం కదా, అందుకే కొంచెం చల్లగా ఉంది, బట్ చాలా బాగుంది చూడడానికి కూడా। వ్యూ చాలా పీస్ఫుల్గా ఉంటుందండి ఇలాంటి ప్లేసెస్లో ఉండాలంటే, నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు। మనం ఫామ్కి అయితే వచ్చేసామండి। ఈ ఫామ్ పేరు వచ్చేసి బాబీ గోట్ ఫామ్ అండి। ఇదేది పెయిడ్ ప్రమోషన్ కాదు, నేను ముందే మెన్షన్ చేశాను వీడియోలో। ఈ అంకుల్ దగ్గర నుంచి మేము 5 ఇయర్స్ నుంచి తీసుకున్నాం ఇక్కడికి వచ్చేసి। ఈసారి ఎలాగో తీసుకున్నాం కదండి, నేను ఈ వీడియో తీసాను అంతే, ఎవరికైనా యూస్ఫుల్ అయిద్దని నేను తీసాను అంతే, పెయిడ్ ప్రమోషన్ మాత్రం కాదు। బయట దొరికే ప్రైజెస్ మీద ఇక్కడ కొంచెం మనకి రీజనబుల్గా ఉంటాయి అంతే, పెయిడ్ ప్రమోషన్ మాత్రం కాదు, నేను ముందే మెన్షన్ చేస్తాను। మళ్ళీ ఇది పెయిడ్ ప్రమోషన్ తీసానని అనుకోకండి। ఇక్కడ షీప్స్ అయితే పడుకున్నాయి, ఇంకా లెగలేదు, లోపల కూడా ఉన్నాయేమో ఒకసారి వెళ్ళి చూసేద్దాం। ఈ లోపల ఉన్నాయి చూసారా, ఈ మొత్తం చిన్నపిల్లలండి, ఇక్కడ బక్రీద్ కోసం తెచ్చినవి బయట ఉన్నవే అనుకుంటా, ఈ మొత్తం చిన్న బేబీస్। ఇక్కడ బాగా సౌండ్ వస్తుంది, క్లీన్ చేస్తున్నారు, బయటకు వెళ్ళి మళ్ళీ మనం వీడియో కంటిన్యూ చేద్దాం। ఈ షీప్స్ లోపలికి అయితే వచ్చేసాను, ఇందులో మనం 3 తీసుకున్నాం, అది వెళ్ళి ఒకసారి వెయిట్ కూడా వేద్దాం ఎంత ఉన్నాయోనని। ఇది తీసుకున్నామండి, ఇప్పుడైతే దీని వెయిట్ చెక్ చేస్తున్నారు। మనం బయట కొంటే వెయిట్ చెక్ చేయరు, దీన్ని బట్టి ఎంత అని ప్రైస్ వాళ్ళు చెప్పేస్తారు బయట। 20-22 అయితే అనుకుంటాను ఇది మనం బయట పర్చేస్ చేయాలంటే। ఇక్కడైతే మనకి కిలోలు 37 ఇది వేస్తారు, మనకి ఇక్కడ కిలో వచ్చేసి 450 చెప్తున్నారు ఇప్పుడు వెయిట్ వచ్చేసి, తను చెప్పే ప్రైస్ అయితే। ఇదైతే సెకండ్కి కూడా వెయిట్ వేస్తున్నాం, ఇది కూడా మనకి 39 kgs దగ్గర ఉంది, చూసారు కదా। సేమ్ అలాగే మనం ఇది కూడా తీసాము, దీని వెయిట్ కూడా చెక్ చేస్తున్నాం। ఫస్ట్ వచ్చి ఇది 37 వచ్చిందండి, సెకండ్ వచ్చేసి 39 కిలోస్ ఉంది। మనకి కిలో 450 లెక్కన వేసుకోవని అమౌంట్ పే చేయాలి వీళ్ళకి అంతే। వీటిలో 2 అయితే మనం తీసుకున్నామండి, 2 షీప్స్ అయితే। బయట మార్కెట్లో అయితే మనకి 500-550 అలా ఇస్తున్నారు, ఇది నాకు రీజనబుల్గా అనిపించి నేను ఈ వీడియో తీసాను। ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అయిద్దని, బక్రీద్ షీప్స్ కొనడానికి కోసం చాలా తిరుగుతూ ఉంటారు కదా, స్పెషల్లీ వాళ్ళ కోసం అండి ఈ వీడియో। ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను। వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ తప్పకుండా చేయండి, కామెంట్ చేసి చెప్పండి ప్రైజెస్ ఎలా ఉన్నాయో। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।